ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్కు సిట్ నిన్న నోటీసులు ఇచ్చింది. కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా సిట్ ముందట హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమా సామల ఉన్నారు. ఏంటి మేడం, మొన్న హరీష్ అన్న ఈరోజు చూస్తే కేటీఆర్ వరుసగా సిట్ విచారణను ఎదుర్కొంటున్న ఎట్లా ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా చెప్పినారు, ఖచ్చితంగా సిట్కి సహకరిస్తాం, వారు అడిగిన ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం, మేము భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ తప్పు కూడా చేయలేదని చెప్పేసి చాలా ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మొన్న కూడా హరీష్ అన్నని, ఈరోజు కేటీఆర్ అన్నని, రేపు ఇంకెవరైనా, ఎందుకంటే వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. 2 years నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిగా నెరవేర్చలేదు. ఇప్పుడు షిట్ లాగా అయిపోయింది. ఆబ్వియస్గా గవర్నమెంట్ షిట్ లాగా ప్రవర్తిస్తుంది. అనుకున్న పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు. మున్సిపల్ ఎలక్షన్ టైంలో ఒక పార్టీని డైవర్ట్ చేసి వాళ్ళు తొందరగా ఎలక్షన్లు కండక్ట్ చేయాలి, వీళ్ళు ఎక్కడ కూడా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొద్దన్న ఇంటెన్షన్ తోటి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు అనేది కనిపిస్తుంది. నిజంగానే దాంట్లో ఏమైనా ఉంటే 2 years ఒక ఇన్వెస్టిగేషన్కి పడుతుందా, ఇంత సమయం పడుతుందా? ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలోనే ఉంది, అధికారులు వాళ్ళ చేతిలోనే ఉన్నారు, ఏది చెప్తే అది వినేటట్టు ఉన్నారు. సో ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే కూడా వాళ్ళు చేయొచ్చు, కానీ ఇక్కడ కూడా వారికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కాబట్టి ఇట్లాంటి టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తిగా ప్రజలకు ఏదైనా చేయాలని ఇంటెన్షన్ తోటి ఏదైనా జరుగుతుంది రాష్ట్రంలో అనేది కనిపించట్లేదు. ఓవరాల్గా డైవర్షన్ చేసి పబ్లిక్ని ఏమంటారు, ఇప్పుడు చూడండి చాలా ఇష్యూస్ అవుతున్నాయి మనకి, గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేసే చాలా ఇష్యూస్ పబ్లిక్ మాట్లాడదు. ఇట్లాంటి కొన్ని అంశాలు తీసుకొని వచ్చి అందరూ ఆ డిస్కషన్లో పోవాలి, కానీ గవర్నమెంట్ చేసిన తప్పులను ఎత్తి చూపించద్దనే ప్రయత్నంలోనే ప్రభుత్వం కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ప్రజలకి మంచి చేసే విధంగా చేస్తున్నట్టయితే కనిపించట్లేదు. మీరేమో తప్పు చేయలేదు, చాలా విచారణ ఎదుర్కొంటారు ధైర్యంగా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నిన్న కాంగ్రెస్ లీడర్లు వరుసగా చెప్తున్నారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కల్వకుంట్ల కుటుంబం చాలా ప్రధాన ముద్దాయి, ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు పోతాడు, త్వరలో కేసీఆర్ కూడా నోటీస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు వరుసగా చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇది కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు అదే చెప్తున్నా క్లియర్గా, ఒకవేళ ఉంది అని అంటే 2 years నుంచి మీరు కమిటీ వేసిండ్రు, ఒక ఏమంటారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా ఏది కూడా బయటికి అఫీషియల్గా చెప్పలేదు. నిజంగా జరిగింది వీళ్ళతోని అంటే వీళ్ళు చేసిండ్రు అనేది ఎక్కడ కూడా నిరూపించలేదు. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ క్లియర్గా మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ భద్రతని దృష్టిలో పెట్టుకొని ఏవైనా సెన్సిటివ్ ఇష్యూస్ అయ్యే క్రమంలో పోలీస్ శాఖ, హోంశాఖ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొన్ని అంశాల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అట్లా అని చెప్పేసి ఒక వ్యక్తి చేసిండు, ఒక వ్యక్తి పర్సనల్గా చేస్తున్న ఆరోపణ మాత్రం ఖచ్చితంగా అది నిజం కాదు. డెఫినెట్గా ప్రభుత్వాలు అంటే ఇప్పుడు జరగట్లేదా ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. కాంగ్రెస్ హయాంలో మంత్రులే చాలామంది వాళ్ళ ముఖ్యమంత్రి మీద, వాళ్ళ డిపార్ట్మెంట్ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇది జరుగుతుంది, ఇది ఎవరు లీక్ ఇచ్చినారు ఏంటిది అని చెప్పేసి కూడా మనం ఏబిఎన్లో న్యూస్ చూసినాం, ఎన్టీవీలో జర్నలిస్టుల మీద జరిగిన దాడులు చూసినాం. ఇవన్నీ కూడా క్లియర్ ఇంటిమేషన్. ట్యాపింగ్ సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి జరిగితే ఓకే, బట్ చాలా వరకు మీ హయాంలో చాలా వరకు సెలబ్రిటీల జీవితాలను నాశనం చేశారు, బిజినెస్ మ్యాగ్నెట్ని బెదిరించారు, చాలా వరకు కోట్లలో డబ్బులు దండుకున్నారనేది కదా ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నేరం సంబంధించి ప్రధాన అంశం ఇప్పుడు జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు దాకా జరిగింది అని చెప్పేసి, అండ్ మోరోవర్ ఏ సెలబ్రిటీ అండ్ అఫీషియల్గా ఒక న్యూస్ కూడా వచ్చింది, ఏ సెలబ్రిటీలది ఫోన్ ట్యాపింగ్ అవ్వలేదని చెప్పేసి. ఇది కేవలం పొలిటికల్గా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే, ఎక్కడ చాలు లేవు అండ్ ఎటువంటి అక్రమాలు కూడా జరగలేదు. క్లియర్గా ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు, నేను ఏదైతే విచారణ ఎదుర్కొన్నానో దాన్ని వీడియో ఫుటేజ్ బయటికి పెట్టండి, ఏం ప్రశ్నలు అడిగారు, ఏం ప్రశ్నలు మేము ఉల్టా అధికారులను అడిగినామని చెప్పి బతుకులవి, కానీ క్లియర్గా ఎక్కడ కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. డెఫినెట్గా దీంట్లో క్లీన్ షీట్ తోటి మా నాయకులు బయటికి వస్తారు. అండ్ రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము కూడా ఏమేమి చేయాలో, ఏమేమి అక్రమాలు వీలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ హరీష్ రావు గారి మీద ఎందుకు నోటీస్ వచ్చింది, కోల్ స్కామ్ ప్లస్ మినిస్టర్లు ఎవరెవరైతే స్కామ్స్ చేస్తారో వాళ్ళది
వాళ్ళ గురించి మాట్లాడింది కాబట్టి ఇమీడియట్గా వారికి నోటీస్ ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీ అనగానే కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు నోటీసు? ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు ఉన్నారని చెప్పి మొదటి నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా. మొదటి నుంచి కేటీఆర్ చేసిండు, హరీష్ రావు గారు చేసారు, కేసీఆర్ గారు చేసారు అంటారు కదా. మరి వాళ్ళు చేసినప్పుడు 2 years నుంచి ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? అదేదో అప్పుడే చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు కొత్తగా తీస్తున్నావు? వాళ్ళే చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ డైవర్ట్ చేయడానికి బొగ్గు స్కామ్ అంటూ ఒక కొత్త కుంభకోణాన్ని ఉత్తగా బయటికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన పెయిడ్ మీడియా కూడా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కోల్ స్కామ్ది మీరు క్లియర్గా చూస్తే సరే చేయలేదు, జరగలేదు అంటే మరి ఒక కమిటీ జరగలేదని చెప్పేసి ఆ కమిటీతో బయటికి అంటే ప్రూఫ్స్ తోటి బయట మాట్లాడిపి ఇప్పుడు మేము ఆరోపణ చేసినాం, నిరూపించుకోవాల్సిన అవసరం నీకు కూడా ఎంతైనా ఉంది కదా, మేము చేయలేదు అని చెప్పేసి. ఇప్పుడు మా మీద ఎట్లాగైతే కమిటీలు వేసి సిద్ధంగా రెడీ ఉండి దాని మీద ఎంక్వైరీ తీసుకొని ప్రూవ్ చేసుకొని మీ నిజాయితీ ఏందో, మేము గిట్ట తప్పు చేసినామని మీరు అంటే మేము మాట్లాడుతున్నామని కాంగ్రెస్ వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటే ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఇది నిజం కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంది, అది మాకైనా వాళ్ళకైనా ఇంకెవరికైనా కూడా. సో అది ప్రూవ్ చేసుకోండి. లేకుండా ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, మేము చేయలేదనే చెప్తున్నాం, మేము కూడా అదే చెప్తున్నాం కదా. వాళ్ళే ఇష్టారీతంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వాలు చూడండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? అంటే ఇందాక మీరు అన్నట్టు అధికారికంగా ఏదైనా అంశాలని బేస్ చేసుకొని ఇబ్బంది కాకుండా రాష్ట్ర భద్రతని దృష్టిలో పెట్టుకొని అట్లాంటివి జరగలేదా? అప్పుడు అంటే ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది, మనకి ఏదో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి, మీరు ఏమంటారు అంటే ఆబ్వియస్గా దాన్ని డీటెయిల్గా పోకపోయినా మీకు ఐడియా ఉంటుంది, మీరు గో హెడ్ అని అంటారు. మరి అధికారులు ఎక్కడ ఏం తప్పు చేశారు దాన్ని బయటికి తీయండి. కానీ అది తీయకుండా కేవలం పొలిటికల్గా ఇబ్బంది పెట్టి రాజకీయ పరంగా దెబ్బతీయాలన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఎదుర్కొని లీగల్గా, ఎందుకంటే హరీష్ రావు గారి గురించి సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా కొట్టివేశారు, వాళ్ళది ఏం లేదు, మీరు దీన్ని ఎంక్వైరీ చేయొద్దని, అయినా కూడా చేస్తున్నారు. అండ్ అది కూడా మెయిన్గా ఎలక్షన్ మూమెంట్లోనే మీకు అందరికీ తెలుసు, డీలిమిటేషన్ డైవర్ట్ చేస్తున్నారు, ప్లస్ ఎన్నో ల్యాండ్ స్కామ్. కరెక్ట్ ఎలక్షన్ టైంలో మీ పార్టీ నేతను అరెస్ట్ చేసి మీ పార్టీని వీక్ చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా? రేవంత్ రెడ్డి అదేమైనా ప్లాన్ చేస్తున్నాడా? బూస్ట్ లాగా అనుకుంటున్నాం మేము డెఫినెట్గా. ఎన్ని చేసినా ఎన్ని చిల్లరంటున్నా ఆఫ్కోర్స్ కదా, ఏదైనా ఇప్పుడు ఇది నిజం కాదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇలాంటి డ్రామాలకి ఎవరు కూడా భయపడరు, ఇట్లాంటి చర్యలకి ఎవరు కూడా భయపడరు. ఇదొకటి మాకు ఎట్లా అంటే అరే మాకు కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది వస్తుంది. డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాము. ఏదైతే అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఎదుర్కొని బయటికి వచ్చి ధైర్యంగా ఇంకా ప్రజల గురించి మాట్లాడే అదేమంటారు జీల్ని తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఇంకా ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నా అంత ఎవ్వెత్తున లేస్తాము. ఖచ్చితంగా గవర్నమెంట్ని ప్రశ్నిస్తాము. థ్యాంక్ యూ. ఓకే, ఖచ్చితంగా సెలబ్రిటీలకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఫోన్ ట్యాపింగ్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నారు. ఏం నిజాలు బయట పెట్టారు ఇంతవరకు? కేవలం మున్సిపల్ ఎన్నికల టైంలో చాలా వరకు ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించి వ్యతిరేక ఇష్యూస్ చాలా జరుగుతాయి. మరో పక్క బొగ్గు స్కామ్ కూడా రీసెంట్గా హరీష్ రావు బయట పెట్టడంతోనే మొన్న హరీష్ రావు కానీ ఈరోజు కేటీఆర్ కానీ నోటీసులు ఇచ్చారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. 6 గ్యారెంటీల గురించి ఎవరు అడగొద్దు, ప్లస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు సంబంధించి కూడా ఎవరు చర్చించుకోవద్దు, కేవలం ప్రజలు దీనికి సంబంధించి చర్చించుకోవాలని చెప్పేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ ఒకవేళ కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కేవలం అది మేము దాంట్లోనే చూస్తాం తప్ప అది వాళ్ళు ఎంత చేస్తే మేము అంత ఫైటింగ్ స్పిరిట్తో మళ్ళీ బూస్టప్ తెచ్చుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్పై కొట్లాడుతూనే ఉంటుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కామని చెప్పేసి కార్పొరేటర్ హేమా సామల చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.